నుంచి 12 మంది కానాను దేశాన్ని చూడడానికి వెళ్ళారు. వారిలో చెడ్డ సమాచారం ఎంతమంది తెచ్చారంట? 10 మంది. ఈ 10 మందిలో ఉన్న లక్షణాలే మనకి గలతీ పత్రికలో చదివి వినిపించారు. విగ్రహారాధనలు, అలాగే భేదములు, మతతములు, ఇవన్నీ కూడా వారు కలిగి ఉండి వారి జీవితంలో ప్రజలను కలవరపెట్టారు. ఈ 2 ప్రజలు ఉన్నారు చూసారా? ఎవరెవరు వాళ్ళిద్దరు? యెహోషువ, కాలేబు. వారు కానాను దేశానికి వెళ్ళి ద్రాక్ష పండ్లు తెచ్చారు. ఈ ద్రాక్షవల్లి ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. కానానులో నివసిస్తుంది ఎవరు? ఆయన అక్కడ ఉండి ఆ కానాను ప్రదేశాన్ని ఆయన దీవిస్తున్నాడు. అంటే దేవుని యొద్ద నుంచి వారు ద్రాక్ష పండ్లు తీసుకొచ్చారు. దాంతోపాటు ఇంకేం తీసుకొచ్చారంట? దానిమ్మ పండ్లు. లోపల గింజలు ఎలా ఉంటాయండి? అవి దగ్గరగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయండి. దగ్గరగా అంటే దానిని దేంతో పోల్చవచ్చు? ఐక్యత. అది అర్థమైనట్టుంది రాత్రి. అది ఐక్యతతో కూడినది. ఈ 10 మంది ఏమో కలవరపెట్టి ఐక్యతను చెడగొట్టేశారు. ఈ 2 కూడా వచ్చి మరలా తిరిగి ఏం చేశారు? వారందరినీ ఐక్యపరిచి దేవుడు తోడుగా ఉంటే దానిని మనము స్వాధీనపరుచుకోవచ్చు. ఈ 2లో ఉన్నది ఏంటిదంటే అక్కడే మనం చదివాం గలతీ పత్రికలో, ప్రేమ, విశ్వాసము, సమాధానము, ఇవన్నీ కూడా 9 ఆత్మఫలాలు వారిద్దరిలో ఉన్నాయి. ఇలాగంటే వారు దూర ప్రాంతాలు వెళ్ళి చాలా చోట్ల బైబిల్ తర్ఫీదు పొంది మంచి ఇంగ్లీష్ మీదను కొన్ని బుక్స్ మీద మంచి అవగాహన కలిగి ఉన్నారు. అంటే బాగా చదువుకొని వారు ఉండే సిటీలో కదండి, అందరూ ఎంప్లాయీసే ఉంటారు. ఇది చెప్పే మాటలు అర్థమవుతాయి అక్కడ. మనం అంటే కొంచెం మనది సిటీ కాదు, ఇటు పల్లెటూరు కాదు కదా, పట్టణానికి అటు ఇటు దగ్గరలో ఉంది. అందరి వల్ల కొంచెం మీకు అర్థం కాలేదు. రాత్రి నాకు తెలిసింది అది అర్థం కాలేదని. ఈ మాటలు అక్కడి నుంచి ఒక సబ్జెక్టు సంఖ్యాకాండం నుంచి ప్రారంభించబడి అలాగ వాక్యం శిలలుగా అలాగ చీలిపోయింది. దృష్టి నిలిపి జాగ్రత్తగా వింటే దేవుని మాటలు పెద్ద కష్టమేమి కాదండి. మనం వినొచ్చు, ఆలకించవచ్చు. మధ్యలో మన దృష్టి అటు మళ్ళినా ఇటు మళ్ళినా సరే మనము ఇక వాక్యాన్ని వెళ్ళలేము. కాబట్టి సాధ్యమైనంత వరకు నేను ఎలా వింటున్నాను మీరు వాక్యం తెలుసు. నేను సేవకునే కావచ్చు, అక్కడ ఉండి అలాగే తలకాయ పైకి వింటానే ఉంటా వాక్యం. మీరు కూడా అలా దేవుని వాక్యాన్ని వినగలిగితే తప్పనిసరిగా మీకు అర్థం చేసుకునే కృపను, జ్ఞానమును ఆయన ఇస్తాడు. దూర ప్రాంతాల నుంచి అంతగా ప్రయాసపడి వస్తున్నారు. వారు వచ్చినప్పుడు ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ప్రతిదినము వ్యర్థపరచవద్దు, మాటలు దులిపివేయవద్దు. కాబట్టి ఇంతగా ప్రయాసపడి వస్తున్నారు, మన ప్రయాసపడి ఇస్తున్నాం. వాళ్ళకి ప్రతిఫలం ఉండాలి, మనకి కూడా ఉండాలి, ప్రతిఫలం ఉండాలి. దేవుని మాటలు జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. దాని లోతైన మర్మాలు ఉంటాయి. ఎప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోరోను, యెహోషువ, సమూయేలు, దావీదు, ఈయన కొంచెం లోతుకి వెళ్ళాలి కదండి అప్పుడప్పుడు. కాబట్టి అర్థం చేసుకోండి. చక్కగా మీ మాటలు అర్థమవుతావంటే ఈసారి పిలిచిన సేవకులందరూ కూడా అనుభవం కలిగిన వారే, మంచి బైబిల్ మీద వారికి పట్టు కలిగిన వారే. అందువలన ఎవరు మానవద్దు, ఎవరు ఆగిపోవద్దు. తప్పనిసరిగా 5 రోజుల మీటింగులకు రండి. దేవుని వాక్యం మీ జీవితాలని బలపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయం తెరవండి. 2వ అధ్యాయం కాదు, 12వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మనం చదివిన మాట రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైనయున్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి.
ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటిదంటే మర్యాద. ఏంటి చెప్పండి అందరూ కూడా. ఈ మాట ద్వారా దేవుడు మీతో ఈ పగటి కాల సమయంలో మాట్లాడును గాక. ఈ రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, దేనిని అనుసరించవద్దంటున్నాడు ఆయన. ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు. మరి ఏం తెలుసుకోవాలంట? దేవుని చిత్తం ఏదో మీరు తెలుసుకోండి. లోక మర్యాదలు, ఈ దినమ మర్యాద ఉంటుంది, రేపు మర్యాద లేనితనముగా మాట్లాడతారు. ఈ దినమున మన దగ్గర సంపదలు, ఐశ్వర్యములు, డబ్బులు, మేడలు, మిద్దెలు, ఇల్లు, పొలాలు అన్నీ ఉంటే మర్యాద ఇచ్చి నవ్వుతా మాట్లాడుతూ ఉంటారు, నవ్వుతా పలకరిస్తూ ఉంటారు, మంచిగా ఉంటూ ఉంటారు. రేపటి దినమున నష్టపోయి ఊబిలో ఉండి ఏ దిక్కు తోచలేని పరిస్థితులు ఉంటే నీకు అప్పుడు ఇచ్చిన మర్యాద ఇప్పుడు ఎవరండి? నువ్వు వెళుతున్నా సరే నాకు ఎదుగులు అన్నట్టు ప్రక్క నుంచి వెళ్ళిపోతారు తప్ప నేను కదిపి పలకరించరు. ఈ లోక మర్యాదలు అన్నీ ఉన్నప్పుడు మర్యాద ఇచ్చి గౌరవిస్తారు. అన్నీ పోయిన తర్వాత అండి మర్యాద లేదేమి లేదు, ఈకిలితనముగాను, లేకపోతే హేళనగాను, అవమానకరంగాను, నవ్వులాటగాను ఈ లోకంలో మనుషులు చూపిస్తూ ఉంటారు. పౌలు అంతకంటున్నాడు కదా, ఈ లోక మర్యాదలు మీరు కలిగి ఉండమాకండి. ఎందుకంటే లోక మర్యాదలు కలిగి ఉండవద్దంటే దేవుని చిత్తం అంట. నీ జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా సరే ఆయన చిత్తం కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారి జీవితాలలో తన చిత్తమును ఆయన నెరవేర్చగలడు. అందరు బట్టి లోక మర్యాదలు పాటిస్తున్నావేమో, అవి కొంతకాలం ఉంటాయి నీతో మర్యాదలు అంతే. కొంతకాలము తర్వాత మీ లోక మర్యాదలన్నీ కూడా కనుమరుగైపోతూ ఉంటాయి. ఎల్లకాలం మనిషి జీవితం ఒకేలాగా ఉండదండి. ఈ దినము నీకు మర్యాద ఇస్తూ ఉంటారు, ఈ దినము నీకు గౌరవిస్తూ ఉంటారు, ఈ దినమును హెచ్చిస్తూ ఉంటారు. రేపటి దినమున సర్వము కోల్పోయి బలహీనులు అయిపోయి ఆరోగ్యం లేని సమయంలో ఎవరైనా సహాయం చేస్తారన్నప్పుడు అప్పుడు మర్యాద ఉండదు, అప్పుడు గౌరవం ఉండదు, అప్పుడు హెచ్చించి నీ జీవితంతో మాట్లాడలేరు. ఇటువంటి పరిస్థితిని బట్టి ఆయన లోకంలో ఉన్న అనేకమైన మర్యాదలు ఉన్నాయి, వాటన్నిటి ప్రక్కన పెట్టండి. దేవుని చిత్తాన్ని కనుగొంటే దేవుడిని తగిన కాలమందు సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు, నీ జీవితాన్ని ఘనపరుస్తూ ఉంటాడు, నీ జీవితంలో ఎన్నో కార్యములు చేస్తూ ఉంటాడని దేవుని వాక్యంలో రాయబడుతున్నది. తగిన కాలమందు సమయమందు దేవుడు ఎలాగా మర్యాద చూపిస్తాడండి. ఫరో దగ్గర పానదాయకుడు ఉన్నాడు, అతను తొలగించబడ్డాడు. ఉద్యోగంలో నుంచి తొలగించబడిన తర్వాత ఇతనికి వచ్చిన కళను బట్టి యోసేపు అంటున్నాడు, 3 దినముల తర్వాత మరలా నీ చేతికి ఆ పాత్ర ఇవ్వబడుతుంది, ఫరో చేతికి నువ్వు మర్యాద చొప్పున ఆ పానదాయక పాత్రను అందించవచ్చు అని ఈ మాట చెప్పాడు. అతడు సంతోషించి మరలా తిరిగి నా ఉద్యోగం రాబోతుంది, నేను మర్యాద చొప్పున రాజుకి మంచినీళ్ళు కానీ లేకపోతే పానము చేయి పాత్రనే కానీ నేను ఇవ్వగలను అని అతనిలో విశ్వాసం ఉంది. అతడు మర్యాదగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు, జీవిస్తున్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, అతని జీవితంలో మర్యాద లేదు, అధికారుల్ని గౌరవించడం తెలీదు, మాట్లాడే విధానం పద్ధతి తెలీదు. అతని జీవితంలో రాజు దగ్గర ఎలా ఉండాలి, క్రమంగా నడుచుకోవాలి, ఆయన యొద్ద నుంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలనే జ్ఞానం లేకుండా జీవిస్తుంటే యోసేపు అంటున్నాడు కదా, 3 దినములలోగా నీ జీవితాన్ని మరలా ఆ ఫరో రాజు ఏం చేస్తాడంటే నీ తలను పైకెత్తి మ్రాను మీద వ్రేలాడదీపోతున్నాడు. ఆకాశ పక్షులు అటుగా వెళుతూ నీ మాంసమును అవి తినబోతున్నాయి. ఈ గౌరవం లేని వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, అంటే మర్యాద లేని వ్యక్తి. ఆ పైన పానదాయకుడైన వ్యక్తి మర్యాద కలిగిన వాడు. అతడు పోయిన ఉద్యోగాన్ని మరలా సంపాదించుకున్నాడు. అతడు చేసే పనిలో ఎటువంటి అవకతవకలు కనబడలేదు, క్రమంగా జీవిస్తున్నాడు. కాబట్టి 3 దినములలో అతని తల ఎత్తబడి మర్యాద చొప్పున ఉద్యోగంలో చేరాడు. ఇతని తల ఎత్తబడింది కానీ వ్రేలాడి దీపడ్డాడండి. ఈ లోక మర్యాదలు ఏ విధంగా ఉంటాయంటే ఈ దినము మర్యాదగా ఉండేవారు పలకరించవచ్చు, రేపటి దినం అన్నటువంటి మర్యాద నీ మీద చూపించలేరేమో. దేవుడి చిత్తం అయితే ఏ విధంగా ఉంటుందంటే నీ ఎడల ఆయన ఉన్న చిత్త ప్రకారంగా నిన్ను నడిపిస్తాడు. ఆయన చిత్తానికి నీ జీవితాన్ని అంకితం చేయగలిగితే ఆ చిత్త ప్రకారంగా దేవుడు నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఒకవేళ మన జీవితంలో ఆయన చిత్తమును ప్రక్కన పెట్టి లోక మర్యాదలు,
లోకంలో ఉన్న వాటి ప్రకారం మనం జీవిద్దాము, లోక మర్యాదలు అనుసరిద్దాము అని మనం జీవితంలో ఉంటే కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తినవలసి వస్తుంది, కొన్నిసార్లు కష్టాల బాటల్లో మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. కొన్ని సందర్భంలో లోక మర్యాదలన్నీ కూడా వింతగాను విచిత్రముగా ఉండవచ్చు. దేవుని చిత్తమైతే నీ జీవితం నష్టపరచదు. దేవుని చిత్తం నీ జీవితాన్ని ఎప్పుడు శ్రమల గుండా తీసుకుని వెళ్ళదు. మంచి త్రోవలో ఆయన నీ చేయి పట్టుకుని నడిపించాలంటే ఆయన చిత్తానికి నువ్వు అంకితం చేయగలిగితే, ఆయన చిత్తం ఏదో కనుగొనడానికి దేవుని మందిరంలో ఉండగలిగితే ఆయన చిత్తమే నీలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. దాని ప్రకారం వాడు జీవించాలి. మనుషులైన వారు చిన్నవారికి ఒక మర్యాద, యవనస్తులకు ఒక మర్యాద, నడి వయసులో ఉన్నవారికి ఒక మర్యాద ఇస్తారు, పెద్దవారికి ఒక మర్యాద, వృద్ధాప్యంలో ఉన్నవారికి ఇంకొక రకంగా, అంటే వయస్సును బట్టి మర్యాద ఇస్తాను. మన ప్రభు దగ్గర, దేవుడి దగ్గర ఎటువంటిది ఏముంటుందండి? నువ్వు ప్రార్థన చేయగలవా? యథార్థమైన నడక నీ దగ్గర ఉన్నదా? దేవుని వైపు చూడగలిగే దృష్టి నీలో ఉన్నదా? దేవుని దగ్గర నమ్మకంగా కొనసాగించగలవా? దేవుని సన్నిధిలో నీ జీవితం ఎలాగున్నా సరే ఆయన నీ వయసును బట్టో, నీకున్న అందచందాలు బట్టో, నీ ఐశ్వర్యమును బట్టో దేవుడు హెచ్చించడండి. మనం జీవితంలో ఆయన ఎదుట యథార్థంగా నడిస్తే చాలు, తగిన సమయమందు దేవుడు మనలను ఆయన తన బలిష్టమైన రెక్కల కింద కాపాడుతూ మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. మన లోకంలో మనుషుల మధ్యన అలాగుంటుందండి, కానీ దేవుని దగ్గర అటువంటి దేవుడు. దేవుడు వయసులో చిన్నవారు కదా, లేకపోతే వయసులో పెద్దవారు కదా, దేవుడు మర్యాద ఇస్తాడండి, గౌరవిస్తాడంటే నీలో ప్రార్థన ఉందా? దేవునితో నువ్వు మాట్లాడగలుగుతున్నామా? దినం అనుకుని నువ్వు ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నావు? యథార్థమైన నీతియుక్తమైన నడక జీవితము మాట నీలో కలిగి ఉన్నదా? ఇటువంటి జీవితం కలిగి ఉంటే నువ్వు ఎవరైనా కావచ్చు. దేవుడిని జీవితంలో ప్రజలందరి దృష్టి ఎదుటను, శత్రువుల దృష్టి ఎదుటను, మనుషులందరి ఎదుటను దేవుడు సమయం వచ్చినప్పుడు నీ తలను పైకెత్తి నిన్ను హెచ్చించి వారందరూ కూడా నీకు మర్యాద ఇచ్చే విధంగా దేవుడు వారి ఎదుట నిన్ను నిలబెడతాడు. మనం దేవుడి ఎదురుకి ఇటువంటిది ఏమి చేయకుండా అసలు మొట్టమొదటిగా ఆయనకి మనం మర్యాద ఇవ్వకుండా ఉంటే కొంతమంది ప్రార్థనలో దబాయించినట్లుగా చేస్తారు, కొంతమంది గదవాయించినట్లు చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ప్రార్థనలు మొట్టమొదటిగా అయ్యా పొట్టవు కాదు, చెట్టువు కాదు, రాయువు కాదు, రప్పవు కాదు, పురుగువు కాదు అని ఎన్ని వ్యర్థమైన మాటలన్నీ చేరుస్తూ ఉంటారు. ఇలాగన్నీ కూడా చేర్చి అమర్యాదగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ అమర్యాదగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి ఎలా వెళ్తుందండి? అమర్యాదగా నడుచుకోవటం వల్ల దేవుడు నీ నుంచి అది ఇష్టపడుతున్నాడా? అక్కడ రాయబడుతున్న మాట ఏంటిది? దేవుని చిత్తం ఏదో కనుగొనాలి. ఈ వ్యర్థమైన మాటలన్నీ చేర్చమని కాదు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ చిత్తం ఏంటి ప్రభువా? నీ చిత్తము నా ఎడల నెరవేర్చబడాలి, నీ చిత్తమే నా ఎడల సిద్ధించబడాలి, నీ చిత్తం లేనిది నేను ఏ పని కూడా చేయను అని ఇటువంటి మాటలు పలికితే ప్రార్థన ఎంత వినసొంపుగా ఉంటుంది. లేనిపోయిన మాటలు, వ్యర్థమైన మాటలన్నీ కూడా దాంట్లో చేర్చి అమర్యాదగా మనం ప్రార్థిస్తూ ఉంటాం. అటువంటి ప్రార్థన చేయడానికి మనం ఎవరము? నువ్వు అడుగుతున్నావే ఆయన ఎవరు? నువ్వు ఎవరివి? మీ ఇద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటిది? ఆయన కలిగిన కృపావరములు ఏంటి? ఆయన ఎటువంటి అర్హత కలిగిన వారు, నువ్వు ఎటువంటి అర్హత కలిగిన వారు? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడే. మనలో అటువంటి పరిశుద్ధత లేనప్పుడు అమర్యాదగా మాట్లాడవచ్చా? అమర్యాదగా దేవుని దగ్గర ఇటువంటి మాటలన్నీ పలకవచ్చా? నోటికొచ్చినట్లు మన జీవితం విషయాలు పలకవచ్చా? దినదినం ఆయన బ్రతికిస్తున్నాడు కదా, దినదినము నిన్ను పోషిస్తున్నాడు కదా, ప్రతిదినము నిన్ను కాపాడుతున్నాడు కదా. ఇది చాలు మన జీవితానికి. దేవుని వాక్యం బట్టి మనం నేర్చుకోవాలి. లోక మర్యాదల చొప్పున నీవు నడుస్తున్నావేమో విడిచిపెట్టు. దేవుని వాక్యం అంటుంది దేవుని చిత్తం ఏదో నీవు కనుగొనాలంట. ఆయన చిత్తమును నువ్వు కనుగొంటే నీ జీవితము ఇంకా దేవుని ఎదుట బలంగా కొనసాగుతుంది.
లోక మర్యాదలు అంటే ఎలాగుంటాయండి? లాభానికి 2 కుమార్తెలు ఉన్నారు. ఈయన రాహేలును ప్రేమించినప్పుడు లాభాన్ అంటున్నాడు కదా, అన్యునికి ఇచ్చును కంటే నీకు ఇచ్చడం మేలు. అతడు అంటున్నాడు, నేను అందునిమిత్తమే 7 సంవత్సరాలు కొలువు చేసి నీ కుమార్తెను వివాహం చేసుకుంటానన్నాడు, చేసుకో నీకు ఇస్తానన్నాడు. వివాహం జరిగే దినమున ఈయన చిన్న కుమార్తెనిచ్చి వివాహం చేయకుండా పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. యాకోబు అడుగుతున్నాడు, నువ్వు చేసిన పని ఏంటయ్యా? ఆ దినమున నువ్వు ఇచ్చిన మాట ఏంటిది? నేను చిన్న కుమార్తెని ప్రేమిస్తున్నానంటే నేను నీకే ఇచ్చి వివాహం చేస్తానన్నా. మరి ఈ దినమున నువ్వు చేసిన పని పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేయటం ఏంటి? ఆయన అంటున్నాడు, పెద్ద కుమార్తెకి వివాహం కాకుండా చిన్న కుమార్తెకి వివాహం చేయట మా దేశ మర్యాద కాదంట. బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నది. ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండం 29వ అధ్యాయము 26వ వచనం. పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదని ఈ లాభాన్ని చెప్తున్నాడు. కానీ పైన ఉన్న మాట ఏంటిదంటే ఆయన చెప్తున్నాడు కదా 17వ వచనంలో, రాహేలు రూపావతియు సుందరినై ఉండగా యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె కొరకు అయినా ఆయన అంటున్నాడు, రాహేలు కోసం నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తానంటే ఆయన అంటున్నాడు, అన్నినికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుట మేలు. మర్యాద కలిగిన వాడు ముందు చెప్పాలి. పెద్ద కుమార్తెకి అవ్వకుండా చిన్న కుమార్తెకి వివాహం చేయకూడదయ్యా, అది దేశ మర్యాద. నువ్వు చేస్తే 7 సంవత్సరాలు కొలువ. ఈమెకి వివాహం అయిన తర్వాత నువ్వు ప్రేమించిన వ్యక్తిని నీకు ఇచ్చి వివాహం చేస్తానని చెప్పాలి కదా. అప్పుడు చెప్పలేదు. తర్వాత ఇతను మోసపుచ్చిన తర్వాత ఏంటిదయ్యా అని ప్రశ్నిస్తే అప్పుడు చెప్తున్నాడు, మా దేశ మర్యాద ఇది, లోక మర్యాదలు. అందుకే అపోస్తుడని పౌలు అంటున్నాడు, వద్దయ్యా అని చెప్తున్నాడు. ఎందుకయ్యా అని చెప్తే, ఆనాడు లాభాన్ ఉన్నాడే ఒక వ్యక్తి, అతడు చిన్న కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఏంటిదయ్యా పద్ధతి ఏంటిదని ప్రశ్నిస్తే ఇది మా దేశ మర్యాద కాదంటున్నాడు. మరి ఈ మర్యాద, ఈ బుద్ధి ముందుండాలి కదా. మరి ఇప్పుడు ఏం చేయమంటారంటే ఆ లోక మర్యాదలు ప్రక్కన పెట్టండి, దేవుని చిత్తం ఏదో మీరు కనుగొనాలి, అప్పుడు మీరు నష్టపోరు. ఈ లోక మర్యాదల గురించి మీరు ఆలోచిస్తే ఇలాగే నష్టపోతారు. ఒక మాట ఇప్పుడు అంటారు మర్యాదపూర్వకంగా, రేపటి దినమన్న సంవత్సరాలు గడిచిన తర్వాత అటువంటి మర్యాద వారిలో ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదండి. యాకోబు అంత జ్ఞానవంతుడే మోసపోయాడంటే మన జీవితాలు ఏ పాటివి? అందువల్ల లోక మర్యాదలు మీరు అనుసరించవద్దు. దేవుని చిత్తాన్ని కనుగొనండి. నీ చిత్తం ఏంటిది? నీ చిత్తం ప్రకారం నేను జీవిస్తాను. నా ఆలోచనలు, నా జ్ఞానము, నా తెలివి అన్నీ కూడా ప్రక్కన పెట్టి వదిలేస్తున్నా. నువ్వు ఏది చెప్తే దాని ప్రకారంగా నేను నడుస్తానని నువ్వు దేవుడి దగ్గర మాట్లాడితే ఆ చిత్త ప్రకారంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ ఆయన చిత్తము కాదని కొన్నిసార్లు ఈ లోకంలో మనం అమర్యాదగా మాట్లాడుతుంటాం దేవునితో. మన ప్రార్థనలు అటువంటి అమర్యాదగా దేవుని దగ్గర అడుగుతుంటాం. నువ్వు మనం చేయవలసింది అటువంటిది కాదండి. దేవుని చిత్తముని కనుగొట్టి ఆయన చిత్తం ఏదై ఉన్నదో అదే మన జీవితాలలో నెరవేర్చబడుతుంది. మన జీవితంలో దేని ప్రకారంగా మనం జీవిస్తున్నాము, నడుస్తున్నాము, మనం నడుచుకోవాల్సిన విధానం ఏంటిది? మర్యాదగా మనం జీవిస్తున్నామా, అమర్యాదగా నడుస్తున్నామా? ప్రేమ అంట ఎలా నడుచుకోదంట, అమర్యాదగా మాట్లాడదంట. ప్రేమ అంట డంబం ఉండదంట. ఎప్పుడు కూడా క్రమంగాను ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ప్రేమ ఉంటే మర్యాదగా మాట్లాడతారు. ప్రేమ లేకపోతే, ప్రేమ ఉందనుకోండి దారిని పోతా ఉండగా పిలిచి పలకరిస్తారు, ఏం చేస్తున్నావు ఏంటిదని అడుగుతారు, మర్యాదగా అడుగుతారు. ఒకవేళ వాళ్ళు 1-2 రోజులు కనబడలేదనుకో, ఎక్కడికి పోయారు, ఏమైపోయారు అని పలకరించుకుంటారు. అదే ప్రేమ లేదనుకోండి, పాదే పోయారులే, వాళ్ళ పాపానికి వాళ్ళు పోయారులే అన్నట్లుగా.
నీ జీవితం దీవించబడి బహుగా ఆశీర్వదించబడింది అనుకో, నువ్వు పిలవవసరలా, వెళుతూ వాళ్ళే పిలిచి పలకరిస్తారు. 32 కాపోయినా కనీసం 16 పళ్ళను బయటపెట్టి నవ్వుతా పలకరిస్తారు. అది నీ జీవితం ఏమైనా కొట్టిమిట్టాడుతూ ఉండి శ్రమలతో ఉండి కష్టాలతో నీ జీవితం ఉండదనుకో, ఎవరు మర్యాదగా మాట్లాడరు, ఎవరు కూడా గౌరవించరు, ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు. ఇటువంటి లోకంలో జీవిస్తున్నప్పుడు లోక మర్యాదలు, అందుకే మీకు చెప్పేది అనుసరించమాకండి. ఈ లోక మర్యాదలు మీరు అనుసరించినా సరే మొదట్లో బాగానే ఉంటాయి, మర్యాదగానే ఉంటాయి. ఇటువంటి మర్యాద ఎవరు దక్కుతుందండి? మా వాళ్ళ దగ్గర ఉంటుంది మర్యాద, మేమందరూ అటువంటి జీవితం కలిగిన వారు అని మనం అనుకుంటాం. తర్వాత ఉంటుంది కదా, అప్పుడే ఇందా. లోకంలో ఒక సామెత ఉంది కదా, కొత్త ఒక వింత, గౌరవించారు కదా అని ఎగిరెగిరి పడమాకండి. అందితే చుట్టూ అందకపోతే, దేవుని చిత్త ప్రకారం జరిగితే ఆయన రాకడ వరక మన పోకడ వరక ఆ చిత్తముని ఎడల తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది. నువ్వెన్నడూ నష్టాన్ని చూడవు. మనుషులు ఈరోజు గౌరవిస్తారంటే గౌరవహీనంగా మాట్లాడతారు, మర్యాదగా ఉంటుంది, రేపొద్దున అమర్యాదగా మాట్లాడుతుంటారు. ఈ విధంగా అనేక మంది జీవించవచ్చు. దేవుని వాక్యములు ఉన్నట్లుగా నీవు నడుచుకుంటే అప్పటి వరకు నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నేను చూసి, నీ భక్తిని చూసి, నీ క్రైస్తవ్యం చూసి అవమానపరిచి హేళన చేసి ఎగతాళి చేసిన వారందరి ఎదుట దేవుడు మర్యాద ఇచ్చి మన తలలను వారి ఎదుటిగా ఆయన లేవనెత్తగలడు. హల్లెలూయా! అందరి ఎదుట దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అప్పటి వరకు వద్దయ్యా, మా ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపో, మా ప్రదేశంలో నువ్వు ఎత్తుకుంటున్నావు అని ఇస్సాకును బెదిరించారంటే అబీమెలెకు తన సేవకులు. నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, నువ్వు చూస్తుంటే అందంగా ఉన్నావు, నీవు దీవించబడుతుంటే నీవు ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఈ దేశాన్ని ఖాళీ చేసి పో బయటికి అన్నారు. ఇస్సాకు ఆ ప్రాంతంలో ఉండి ఎక్కడికి వెళ్ళినా దీవించబడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడుగా ఉంటున్నారు. ఏ ప్రజలైతే తోసివేశారో, ఏ ప్రజలైతే వెళ్ళిపోమంటున్నారో, మరలా అటువంటి అబీమెలెకు తన సేవకులతో కలిసి వచ్చి ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అదేంటయ్యా, గత కొన్ని నెలల క్రితమే కదా నన్ను ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు, ఇక్కడ ఉండొద్దని చెప్పారు కదా, ఇప్పుడేం మరలా వచ్చారంటే దేవుడు నీకు తోడై ఉండుట చూచి మేము నీ దగ్గరికి ఉండలేకపోతున్నా, నీవు మమ్మల్ని దీవించు అని అబీమెలెకు మాట్లాడుతున్నాడు. అప్పుడు లేని మర్యాద ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు అమర్యాదగా మాట్లాడి ఇస్సాకును బయటికి గెంటేద్దామని చూశారు కదా. ఆ సమయంలో ఇస్సాకు ఎక్కడ బావిలు త్రవ్వుతున్నా సరే ఆ బావులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు కదా. ఈ ప్రాంతంలో ఉండవద్దని ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోమని చెప్పి ఆయన మీద వ్యతిరేకంగా నిలబడి ఉన్నారు కదా. అక్కడ నిలబడి ఇస్సాకు నమ్మకం, విశ్వాసము, ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉంటే శత్రువులందరినీ తన కాళ్ళ దగ్గర తీసుకొచ్చాడండి. అప్పుడు లేని మర్యాద ఇప్పుడు ఎందుకు వచ్చింది తెలుసా? ప్రార్థన, భక్తి, ఈ రెండు ఉంటే చాలు. ఇందాక మనవాదే నేర్చుకున్నాం, వయసును బట్టి ఆయన దీవించడం కాదు, నీవు నమ్మకముగా విశ్వాసం కలిగి ప్రార్థనతో ఉంటే చాలు. ఎవరు నిన్ను హేళన చేశారో, ఎవరు నిన్ను గెంటి వేశారో, కాదని త్రోసివేశారో, లేకపోతే నేను చూసి ఎవరైతే చెదరించుకుంటున్నారో, నీవు ఈ రెండు చేయగలిగితే దేవుడు వారిని అందరిని మరల నీ ఎదుట నిలబెడతాడండి. ఇస్సాకు ఎవరిని బ్రతిమలాడుకోలే, అయ్యా నేను ఇక్కడ ఉంటానయ్యా, నన్ను ఉంచండి, త్రోసేమాకండి అయ్యా, మీరు తప్ప ఎవరు లేరు అనుకోలేదండి. ఆయన బయటికి వెళ్ళిపోమన్నా అక్కడ నిలబడి దేవుని మీద ఆధారపడ్డాడు. అమర్యాదగా మాట్లాడి బయటికి త్రోసేయాలని చూశారు. అబీమెలెకు తన సేవకులందరూ ఇష్టం వచ్చిన మాటలు ఇస్సాకునని బయటికి వెళ్ళిపోమన్నారు. కానీ అటువంటి వారే వచ్చి మర్యాదపూర్వకంగా ఇస్సాకును పలకరిస్తూ ఆయనతో ప్రార్థన చేయించుకుంటున్నారంట. ఇప్పటి వరకు మన జీవితంలో ఈ లోకంలో నీ బంధువర్గంలో కానీ నీ వారిలో కానీ దేవుని నమ్మని వారు ఉంటే నిన్ను చూసి వింతగా చూడవచ్చు, వింతగా మాట్లాడవచ్చు. ఇస్సాకు నిలబడినట్లుగా నీవు నిలబడు. ఇస్సాకు దేవుడు ఏ విధంగా ఇస్సాకుకి తోడుగా ఉన్నాడో, ఆ దేశమందున్నవాడే దేవుని మీద నమ్మకం ఉంచాడో, ఆయన దినదినము దీవించబడుతున్నాడో, ఈయన నడిచినట్లుగా నీవు కూడా అదే విధంగా నడిస్తే మరలా ఎవరైతే ఉన్నారో శత్రువులందరి ఎదుట
దేవుడు మనలను తల పైకెత్తి మన జీవితాన్ని అతిశయంగా నిలబెడతాడు. హల్లెలూయా. అందుని బట్టి మన జీవితాల్లో నేర్చుకోవాల్సింది ఇదే. మనుషుల మర్యాదగా మాట్లాడినా, హేళన చేసినా, గౌరవం లేకపోయినా సరే మన జీవితంలో కలిగి ఉండవలసింది దేవుని యొద్ద నుంచి గౌరవం కలిగి ఉండాలంట. ఒక రాజు, బైబిల్ పుస్తకాలు ఎప్పుడన్నా చదివితే సోక్రటీస్ రాజు అని ఒక ఆయన ఉన్నాడు. అతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నాకు జ్ఞానం కావాలన్నాడు. ఏం కావాలరా అన్నాడు. జ్ఞానం కావాలి. సరే పద అని చెప్పి ఇద్దరు కలిసి ఒక నది దగ్గరికి వెళ్ళారు. నది లోపల తీసుకుని వెళ్ళారు. గుండె లోతు నీళ్ళలో తీసుకుని వెళ్ళి ఒక 20 క్షణాలు నీళ్ళలో ఉండు అన్నాడు. ఓకే, 20 క్షణాలు నీళ్ళలో పైకి లేచాడు. ఏం కావాలరా అన్నాడు. జ్ఞానమే కావాలండి అన్నాడు. ఇంకొక 30 క్షణాలు ఉండి మళ్ళీ అన్నాడు. టైం పెంచాడు. 30 క్షణాలు నీళ్ళలో ఉండి లేచాడు. ఏం కావాలి చెప్పు అన్నాడు. జ్ఞానమే కావాలయ్యా అన్నాడు. 45 క్షణాలు ఉండి అన్నాడు. ఆయన మరలా ఆ 45 క్షణాలు ఆ నీళ్ళల్లో ఉండి నిదానంగా నీరసం అవుతున్నట్టుగా లేచాడు. కంగారుగా. ఇప్పుడు ఏం కావాలి, మర్యాదగా అడుగుతున్నది చెప్పాను. జ్ఞానమే కావాలండి అన్నాడు. ఈసారి 1 నిమిషం పాటు ఉండి నీళ్ళలో అన్నాడు. ముక్కు నోరు మూసుకుని నీళ్ళలో దిగి 1 నిమిషం ఉండలేకపోయాడు. కానీ సగం సమయం ప్రకారం ఉండి లేచి ఇప్పుడు చెప్పి ఏం కావాలన్నా, నాకు జ్ఞానం వద్దండి అన్నాడు. మరి ఏం కావాలంటే పీల్చుకోవడానికి ఊపిరి కావాలండి. ఆయన అన్నాడు, నీ ఊపిరి మీద ఉన్న శ్రద్ధ దేవుని మీద ఉంచితే నీ జ్ఞానం వస్తుంది రప్పో బయటకు అన్నాడు. ఆయన నీళ్ళలో ఉన్నా సరే తన యావంత ఎక్కడ ఉంటుందండి, ఊపిరి మీద. ఎంతవరకు పీల్చగలను, అయిపోయింది నా స్తోమత, చివరికి వచ్చింది, టక్మని లేచి మళ్ళీ ఊపిరి తీసుకోవాలి అన్న ధ్యాస ఉంటుంది కదా. ఆ ధ్యాస ఏదో దేవుని మీద పెట్టు. నేను ఇవ్వటువంటి జ్ఞానము దేవుడు ఇస్తాడు నీకు. బుద్ధి కలిగి బయటకు వచ్చాడంట. ఈ లోక మర్యాదలండి వింతగా ఉంటాయి. అవన్నీ కూడా కొద్ది కాలం ఉండవచ్చు. దేవుని ఇచ్చే మర్యాద అది విలువైనది. ఎన్నడూ కూడా మన జీవితాలను ఎప్పుడు అది విడిచిపెట్టదంట. హల్లెలూయా. గిద్యోనండి ఎఫ్రాయిమీలకి అది మర్యాద ఇవ్వలేదంట. వారు వచ్చి అంటున్నారు, గిద్యోను నువ్వు ఇచ్చే మర్యాద ఏంటిదయ్యా? అది మర్యాద అంటారా? యుద్ధానికి వెళుతున్నప్పుడు పిలవాలి, కానీ యుద్ధం మొదలైన పిలవటం ఏంటది? న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు ఎఫ్రాయిమీలు, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీలతో నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినంగా కలహరించారు. ఆ సమయంలో ఆయన అంటున్నాడు కదా, అందుకు మీరు చేసింది ఎక్కడా, నేను చేసింది ఎక్కడా అంటున్నాడు. ఇంకా 2వ వచనం కింద ఉంది, దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించును, మీరు చేసినట్లు నేను చేయగలనా అనగా అతడు ఆ మాట అనినప్పుడు అతని మీద వారి కోపం ఏందంట, తగ్గిపోయినదంట. మొట్టమొదటిగా అన్నారు, ఏమయ్యా మర్యాద ఉందా నీకు? యుద్ధానికి బయలుదేరినప్పుడు పిలవాలి, కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత యుద్ధానికి రండి అని పిలవటం ఏంటి? ఇప్పుడు ఏదన్నా ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నారు, మీ బంధువులకి ఎప్పుడని చెప్తారండి? ఎప్పుడు చెప్తారు? ఒక కార్డు తీసుకుని ఎప్పుడు పోతారో చెప్పడానికి 4 రోజుల ముందా, వారం రోజుల ముందా, లేకపోతే 10 రోజుల ముందా? సమయం లేదనుకుంటే ఎప్పుడు వెళ్తారు? 10 రోజుల ముందో లేకపోతే 4 రోజుల ముందో వెళ్ళి వాళ్ళని రోజు పెళ్ళి అని చెప్తారు. కానీ రేపు పెళ్ళానికి ఈరోజు ఫోన్ చేసి, అమ్మాయి రేపు పెళ్ళి ఉంది రా అని చెప్తావా? మాకు అట్టా చెప్తారులేండి. లేకపోతే కొంతమంది సాక్ష్యంలో చెప్పేస్తారు, అయ్యగారు వచ్చే నెలలోనో లేదా పై వచ్చే నెలలో పెళ్ళి ఉంది, అయ్యగారి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నామని సంకన బైబిల్ పెట్టుకొని చెప్తారు. ఏది అది మర్యాద? నువ్వు ఇచ్చే మర్యాద అది? ఎట్లా పిలవాలి? పిలుపు అనేది నీ వాళ్ళని ఎట్లా పిలుచుకుంటావు నువ్వు? వాళ్ళకంటే కూడా సేవకుల కుటుంబం నీకోసం అనుదినమో ప్రార్థన చేస్తూ, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు
లేకపోతే ఏమి బాగున్నప్పుడు నేను బలపరుస్తూ ఇంతగా క్షేమం కొరకై నీ కోసం తపన పడుతూ ప్రార్థన చేస్తుంటే నువ్వు ఇచ్చే మర్యాద అదేనా? గిద్యోను కూడా యుద్ధానికి వెళుతున్నప్పుడు, యుద్ధం ఎఫ్రాయిమీయులు దగ్గరలో ఉన్నప్పుడు ఎఫ్రాయిమీయులు చెప్తున్నాడు, అయ్యా వాళ్ళు అటుగా యుద్ధానికి వస్తున్నారు, మీరు త్వరగా రండి అంటే, వారి తర్వాత గొడవ పెట్టుకోవచ్చు కానీ మొదలు యుద్ధానికి వెళ్దామని గబగబ యుద్ధానికి వెళ్ళి మిథ్యానీలందరినీ హతమార్చి ఆ రాజులిద్దరిని కూడా ఓరేబు జేయోబుని పట్టుకుని వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు పంచాయతీ పెట్టారు, ఏమయ్యా గిద్యోను, యుద్ధానికి వెళుతున్నప్పుడు నువ్వు ఇచ్చే మర్యాద ఇదా? యుద్ధం జరుగుతున్నప్పుడు కొన్ని దినముల ముందు నుంచి మీకు తెలుస్తుంది కదా, మీరు సిద్ధపడండి అని చెప్పాలి కదా. అటు చెప్పుకోకుండా మీరు యుద్ధానికి వచ్చేయండి, బయలుదేరండి అంటే ఆయన అంటున్నాడు, అయ్యా మేము చేసింది ఎక్కడ, మీరు చేసింది ఎక్కడ? మీ చేతికి దేవుడు ఎవరెవరిని అప్పగించాడు? ఓరేబును జయోబును అని మాట చెప్పగానే వారి కోపం ఏమైపోయిందండి? తగ్గిపోయింది. అది పొగడతలకి పడిపోవడం వాళ్ళు, కోపం తగ్గిపోవడం వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఇక నువ్వు దేవత్వమి, నువ్వు దేవుడు అయ్యా, నువ్వు లేకపోతే ఏమి లేదంటే చాలు, అబ్బు ఇంత బాబైపోతావంటే ఉన్నారా? పొగడతలకి ఇబ్బిపోయేవాళ్ళు, తప్పిపోయేవాళ్ళు ఉన్నారా? పొగడతలకి ఉన్నారా? ఉండే ఉంటారు. అక్కడ పొద్దునాడు అదే చెప్పారు, సంగమంతా ఉన్నావండి అన్నాడు. నువ్వు పొగడతలకి పడిపోయేది? ఎవరిని పొగడాలి నువ్వు? ఎవరిని మహిమపరచాలి? ఎవరిని స్తుతించాలి? నువ్వు తగ్గించుకోవాలి, ఆయన ఏం చేయబడాలి? మరి పొగడతలు అన్న పొగిడించుకుంటామంటారు. సాధువైనట్టు మంచి నిదానంగా నెమ్మది కలిగి ఆర్భాటంగా కనబడవసరం లేదండి, నిదానమైన జీవితం చాలు. ఈ కోపంగా ఉన్నారు తెలిసి గిద్యోను, అయ్యా యుద్ధం చేసింది మీరు, ఇద్దరిని రాజులు పట్టుకుంది ఎవరు? మీరు. అబ్బో ఇక మేము గొప్పవాళ్ళం అనుకున్నారు ఈ ఎఫ్రాయిమీయులు. కోపం పోయింది, మర్యాద ఇవ్వలేదన్న సంగతి మర్చిపోయారు, అన్నీ విడిచిపెట్టేసేసి ఇక వారందరూ కూడా ఇక ఉబ్బిపోతున్నారంట. పొగడతలకి పడమాకండి, పొగడతల కోసం ఆరాట పడమాకండి. నువ్వు దేవుడు అయ్యా, నువ్వు దేవత్వం లేదు, దిక్కు ఏమి లేదు, నువ్వే గొప్పడు అని ఇటు చెప్తారే మర్యాద ఇచ్చేవాళ్ళు, రేపు పొద్దున అటువంటి మర్యాద ఇస్తారనుకో, వాళ్ళకి ఎల్లకాలం కూడా తగ్గిపోవచ్చేమో, మర్యాద గౌరవం తగ్గిపోవచ్చేమో. అందరు బట్టి నీ జీవితంలో ఈ పగటి కాలం నేర్చుకోవాల్సి ఏంటిదంటే, ఎఫ్రాయిమీలకు గిద్యోను మర్యాద ఇవ్వకపోయినా యుద్ధానికి పిలిచాడు, వారందరూ కూడా యుద్ధానికి వచ్చారండి. రేపొద్దున వివాహం పెట్టుకుని ఈరోజు చెప్తున్న పోతావా, వెళతావా? పర్లేదు మాట్లాడండి, ఏమో. రేపొద్దున పెట్టుకుని నీ బంధువులు పిలిచారు, అమ్మాయి మర్చిపోయాను, అమ్మాయి కంగారుల హడావుల్లో రాసుకోవడం గుర్తులేదు, రేపొద్దున్నే రండి, రేపు పెళ్ళి అని చెప్తే వెళ్తావా? ఎక్కడ లేని పౌరుషం వచ్చేస్తుంది. అసలు కోపం ఎలా వస్తుందంటే, ఆ మొక్కజొన్న కింద ముఖం మీద అయితే పేలాలు అయిపోతాయి, అలా ముఖం ఎర్రగా ఏగిపోతూ ఉంటుంది. వెళ్తావా నువ్వు? ఎఫ్రాయిములు మంచి హృదయం కలిగిన వారండి. అసలు పిలవకుండా ఇప్పుడు వచ్చి పిలవమంట రండి అంటాడేంటి అని అనుకోకుండా ముందర యుద్ధానికి వెళ్ళిపోయారు. అది అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి ఏమయ్యా ఒక మాట అన్నా చెప్పాలిగా, నీవు మాకు ఇచ్చే మర్యాద ఇదేనా? కొంతమంది సేవకులతో మాట్లాడుతూ రాదండి, మర్యాద ఉండదు, పద్ధతి ఉండదు, గౌరవం ఉండదు, ఏదో దోస్తుతో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు. మీకు సేవకుడిగా కావచ్చు కానీ మేము ఆయన జత పనివారం. దేవుడు మా మీద ఒక బాధ్యతను అప్పగించండి, వదిలేసి వెళ్తున్నాను, అయ్యా పని మీరు చేసుకోండి అని దేవుడు అప్పగించాడు. మీరే వంగి నమస్కారాలు పెట్టి కాళ్ళు పట్టుకోమని చెప్పట్లా. మర్యాదగా మాట్లాడుతూ చాలామందికి రాదు, ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు, ఏది పడితే అది ఇక వారి నోటికి వచ్చింది చెప్తూ ఉంటారు. ఎవరితో ఏం మాట్లాడుతున్నామో, ఎవరితో ఏం పలుకుతున్నామో మనం ఒకసారి గమనించాలండి. మర్యాదగా మాట్లాడాలి కానీ అమర్యాదగా మాట్లాడకూడదు. మనం ఏ విధంగా ఉన్నామో, మనం ఎవరు, ఆ వ్యక్తి ఎవరు, ఎదుటివారిని నిలబడిన వ్యక్తి ఎవరు, వయసును బట్టి కాదు కానీ మన జీవితంలో అర్హతను బట్టి ఎదుటివారు గౌరవించడం నేర్చుకోవాలి. ఈ భూలోకంలో చాలామంది చాలా చోట్ల చూస్తూ ఉంటాం, చాలామంది ఫోన్లు చేసి చెప్తుంటారు, అయ్యా వాళ్ళు ఇలా ఉన్నారు, ఇలా చెప్తున్నారు, ఇలా ఉన్నారయ్యా. ఒక ఆమంటుంది, అయ్యా కష్టపడుతున్నా, దేవుని పని కొరకు ముందే ఉంటాను ఎప్పుడు కూడా,
కానీ ఎంత కష్టపడినా చివరి కన్నీళ్ళే మిగులుతాయి. ఏంటమ్మా అంటే, ఒక కుటుంబం ఉందయ్యా, మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఈ ఏ మంచి చెడ ఏముండదంటే వాళ్ళకి, మూర్ఖంగా బాటవేనంట. కనీసం బాగోలేదే వచ్చి పలకరిద్దామే అన్న మర్యాద కూడా ఉండదంట. అక్కడ బాగోడం వచ్చి పక్కనే కనపడుతుంది, తిన్నగా వెళ్ళిపోతారంటారు, ఏదో గుడ్డోళ్ళు పోయినట్టు అలా చేస్తున్నారయ్యా. పర్లేదులేమ్మా, దేవుడు ప్రతి నరులను ఆయన ఏం చేస్తున్నాడంట, పరిశీలిస్తున్నారు. వాళ్ళు పలకరించే మాత్రాన ఆరోగ్యమే మెరుగుపడదు కదా. ఆరోగ్యం ఇచ్చేవాడు ఎవరు? ఆయనే. ధైర్యపరచువాడు ఆయనే. ధైర్యంగా ఉండండి. ఈ మాటల చేత కొద్దిగా ఆమె నిలకడగా ఉందండి. కొంతమంది మర్యాద తెలియదు, ఏమీ తెలియదు. ఈ దినములలో అస్సలు లేదండి. పూర్వకాలంలో మర్యాద ఇచ్చేవారు, గౌరవించేవారు, ఎలా మాట్లాడాలో పెద్దవారితో ఎలా మాట్లాడారు. ఈ దినములు పెద్దవారు నలుగురు మాట్లాడుతుంటే వయసులో లేనివారు, కుర్రకాయలు అందరూ కూడా మధ్యలో వచ్చి గబుక్కున కలగ చేసుకుని ఏదో మాట్లాడుతుంటారు. అండో గారో లేకపోతే ఏం బెటర్గా ఎట పెడితే మా మర్యాదగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలా మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది, ఏం పెంపకం పెంచారో బాబు ఇలా అనిపిస్తుందండి. పెద్దవాళ్ళు గౌరవించి మాట్లాడాలని వారికి తెలియదండి. వాళ్ళు నేర్పించాలి కదా. ఒరే పెద్దవాళ్ళు గౌరవించి మాట్లాడాలరా, మర్యాదగా ఉండాలరా, మర్యాదగా పిలవాలరా అని వారికి చెప్పాలి కదండి. అమర్యాదగా పెంచుతున్నావేమో బిడ్డల్ని, రేపటి దినం వారిని బట్టి నిన్ను దూషిస్తారండి, నిన్ను అవమానపరుస్తారు, నీ జీవితాన్ని హేళన చేస్తూ ఉంటారు. అందరు బట్టి మర్యాదపూర్వకంగా ఉండి వారిని పెంచడము మనం నేర్చుకుంటే అది మన జీవితానికి విలువ కలిగినది. మన జీవితాలు మనము కూడా హెచ్చించబడుతుంటాం. దేవుడు మనల్ని బట్టి కూడా విలువిస్తాడని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉన్నదంట. పౌలుకి ఇచ్చారండి ఆ దినములలో మర్యాద. ఆయన ఓడ గాలికి అలాగే వెళ్ళిపోయి ఒక ద్వీపంలో చిక్కుకున్నదంట. ద్వీపం అంటే తెలుసా అంటే ద్వీపం అంటే తెలీదా? ఎప్పుడన్నా విజయవాడ కృష్ణానది భవానీ ఐలాండ్ వెళ్ళారా? నది మధ్యలో ఒక ద్వీపం ఉంటుంది కదా, ఎప్పుడు వెళ్ళలేదా? ఇంకేమంటాం లేండి. నది మధ్యలో ఒక ఎత్తైన స్థలం ఉంటుంది, ఒక గట్టెళ్ళే. ఈ పౌలు ఓడలో ప్రయాణం చేస్తా దాంట్లో వెళ్ళి చిక్కుకున్నాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ అనాగరికులు, చదువు లేని వారు, వారికి ఏం తెలియదు. ఈ పౌలను చూసేవారు ఏదో కలవరపడిపోయి ఏవేవో పేర్లు పెట్టేశారు. వారు అన్న మాట ఏంటంటే, పౌలను చూస్తే నరహంతకుడు వచ్చాడు, ఏదో తప్పు చేసి వచ్చాడు, తప్పించుకుని ఈ ద్వీపంలోకి చిక్కబడ్డాడని వారు అన్నారు. ఆ ద్వీపం అన్నిటికంటే ఒక ముఖ్య వ్యక్తి ఉన్నాడు, అంటే వారందరి మీద ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి. ఆ ముఖ్య వ్యక్తి యొక్క నాన్నకంట జ్వరం వచ్చిందంట. ఈ పౌలను తీసుకుని వెళ్ళయ్యా, ఆయనకి జ్వరం వచ్చింది, ఇంట్లో పడున్నాడు, నువ్వు వచ్చి ప్రార్థన చేయమన్నాడు. ఈ పౌలు వెళ్ళి అతని మీద చేతుల నుంచి ప్రార్థన చేయగా అప్పటికప్పుడే స్వస్థత వచ్చి విడుదల పొందుకున్నాడంట. హల్లెలూయా. ఆ మాటను బట్టి పౌలుని అంటున్నారు దోత. ముందేవో అమర్యాదగా మాట్లాడి ఏం పేరు పెట్టారండి? నరహంతకుడు అన్నారు. ఏదో దొంగతనం చేసి తప్పిదం చేసి వచ్చారన్నారు. కానీ ఇతరులు ఉన్న భక్తి, ప్రార్థన, అలాగే దేవునితో కలిసి జీవించడము, దేవునితో అడగటము, ఈయన చేసిన ప్రార్థన బట్టి స్వస్థత రావటము, ఈ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఈ పౌలే ఎవరో కాదయ్య దూత మా కొరకు పంపబడ్డారని ఆయన వెళుతున్నప్పుడు అంటే అనేక వస్తువులన్నిటిని కూడా ఓడలో పెట్టి మర్యాదగా పంపించారంట. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అనేక సత్కారములతో మమ్మల్ని మర్యాద చేసి మమ్మల్ని ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో పెట్టారంటే తినేవి కానీ, లేకపోతే వారు కావలసిన వస్తువులు, వారికి అనుదినం అవసరమైన వస్తువులన్నిటిని కూడా ఓడలో పెట్టి వాళ్ళు చూపించిన మర్యాద సత్కార్యములు చాలా విలువైనవి అంట. దేని వలన? ముందేమో నరహంతకుడు అన్నారు, అమర్యాదగా మాట్లాడారు, తర్వాత ఏమో దోత అని చెప్పి పొగుడుతున్నారు, కావలసినవన్నీ ఇస్తున్నారు. ఈ రెండింటి మధ్యన ఏముందండి? ఏం కనపడుతుంది రెండింటి మధ్యన? అప్పుడు ఎందుకు అమర్యాదగా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మర్యాదగా మాట్లాడుతున్నారు? ఏం డిఫరెన్స్ కనపడింది రెండింటి మధ్యన? ఇందాకని నేను ఎత్తినోరు కొట్టుకుని చెప్పేది అదే.
అప్పుడు వచ్చినప్పుడు ఆయనలో ఉన్న ప్రార్థన భక్తి ద్వీపంలో ఉండవారు తెలియలేదండి. ఆ తర్వాత ఈయన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి స్వస్థపరిచిన తర్వాత ఆయనలో ఏముందని కనుక్కున్నారు? ప్రార్థన పరుడయ్యా, దేవుని చేత నడిపించబడుతున్నవాడు అని గమనించి అప్పుడు ఆయన ఏమన్నారు? దోత అని పొగిడారు కదా. అంటే ఇప్పుడు ఆయనలో మొట్టమొదటి కనిపెట్టలేనిది ఏంటి? తర్వాత వారు కనుగొన్నది ఏంటిది? ప్రార్థన పరుడు. ప్రార్థన ఉండటం వల్లనేగా పౌలుకి వారందరూ గౌరవించింది. వారి వస్తువులన్నీ ఓడలో పెట్టారంటే ఆయనకి తినడానికి లేదేమో, లేకపోతే ఆయన వస్తువులు తెచ్చినవన్నీ పాడైపోయినాయేమో, ఆహారం అంతా కూడా ఎప్పుడో తెచ్చి ఉంటాడు. ఏమీ లేని వ్యక్తిని దోత అనటం ఏంటి? ఈ రోజుల్లో అన్నీ ఉండాలి కదండి. మంచి మంచి ఇల్లు, హోదా, పేరు, ప్రతిష్టలు, ఒంటి మీద గద్దరు సొక్కాలు, లేకపోతే కారులు అన్నీ ఉంటే ఇహి అనుకుంటే పలకరించి మర్యాద ఇస్తామే. మరి మీ దగ్గర ఏమి లేదే. వాళ్ళు ఇస్తే ఓడలు అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకుని మర్యాద చూపించి తినడానికి వస్తువులన్నీ ఇచ్చారు కదా. మరి ఏమి లేని వ్యక్తి దోత అని ఎందుకన్నారు? ఆయనలో ప్రార్థన ఉన్నది. ప్రార్థన చేయగానే కార్యం జరుగుతుంది. మనలో భక్తి లేనంత కాలం ఎవ్వరు ఏ మర్యాద ఇవ్వరండి. ఇవ్వటానికి కూడా దేవుడు అంత అవకాశం ఇవ్వలే. నీ జీవితంలో ప్రార్థన ఉంటే చాలు. నరహంతకుడు అన్న పౌలుని దోత అని పిలుస్తున్నారు. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో నేర్చుకోవాల్సింది, ప్రార్థన వల్లనే నువ్వు హెచ్చించబడతావు. ప్రార్థన వల్లనే జీవితాన్ని మనుషులు గుర్తించి గౌరవించి మర్యాద చూపిస్తారు. అంతకు మించి ఇక రెండో మాట ఏం లేదండి. మనం రెండింటిని కూడా చూసాం. అమర్యాదగా మాట్లాడిన వారందరూ కూడా తిరిగి మరలా మర్యాదగా మాట్లాడుతున్నారంట. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఈ పగటి కాల సమయంలో మన భక్తి ఎలాగున్నది, మన ప్రార్థన ఎలాగున్నది? అమర్యాదగా ఉన్నదేమో. దేవుని దగ్గర మనం మర్యాద కూడి ప్రార్థన చేయడం అది మంచిది, విలువైనదంట. ఎప్పుడైతే నువ్వు అలా చేయగలుగుతుంటావో దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. అమర్యాదగా మాట్లాడకూడదు. ఒక ఆమె అంటది, అయ్యా నేను మందిరానికి రానులే అంటుంది. ఏ అమ్మ అంటే పాట ఇవ్వలేదంట. సమయం అంటే పాట ఇస్తా, సమయం లేకపోతే నా టైం నేను తీసుకోవాలి కదా. ఇష్టం వచ్చినప్పుడు ఒప్పుకుంటా వస్తే పాట ఎత్తే నా సమయం నీకెళ్దా ఎత్తా. మందిరానికి రా, నేనేమైనా తప్పు చేశాను? మీరే కాదండి, సంఘం మీద కోపంతో వాళ్ళు మైక్ ఇవ్వట్లేదు, వాళ్ళే పాడేసుకుంటున్నారంట. పాటకు మైక్ ఇవ్వట్లేదు. ఏ పాట కోసమే రావాలా? ఆత్మచేత ప్రార్థన చేయండి అన్నప్పుడు చెయ్యొచ్చుగా. బైబిల్ వాక్యాలు చదవమన్నప్పుడు వెంటనే బైబిల్ తీసి గబగా రిఫరెన్స్ చదవచ్చుగా. వాక్యం అయిపోయిన తర్వాత అందరూ మోకరించండి అమ్మా, ప్రార్థన చేసుకున్నప్పుడు నీళ్ళు మొక్కల మీద ఉండి, అయ్యా వాక్యం నా కొరకే, నీవు నాతోనే మాట్లాడు, ప్రార్థన చేసుకోవచ్చుగా. ఇవన్నీ వదిలేసి పాట ఇవ్వలేదంటే మానేస్తారని. వారం రా, చక్కగా పాట ఎత్తాను, నీకు నువ్వే పాడు, మొట్టమొదటి ప్రార్థన ఎత్తి నీకెత్తాను. కాదు నేను రాలేండి, మీరేం కాదు పడండి. ప్రార్థనకి, దేవుని సన్నిధికి నన్ను నా కుటుంబాన్ని పోషించడానికి రావట్లేదు, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి వస్తున్నా. ఆకాశ పక్షుల విత్తవు కోయవు అయినను దేవుడు ఏం చేస్తున్నాడంట? కొంతమంది ఇస్తున్నాం కదా అని చెప్పి సేవకునితో అమర్యాదగా మాట్లాడే వాళ్ళు ఉంటారండి. అవసరం లేదు, నీ రూపాయి నీ దగ్గర ఉంచుకో, మర్యాదగా ఉంటే చాలు, నాకు అదే చాలు. డబ్బులు తీసుకుని మాటలు పడే వ్యక్తిని కాదండి. దేవుడి సన్నిధికి ఎందుకు వస్తున్నావు? నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నీ బిడ్డలు కాపాడుకోవడానికి, దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించడానికి, వారమంతా క్షేమం ఇవ్వడానికి, ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం ఇవ్వడానికి, నీ బిడ్డలు జ్ఞానం లేనప్పుడు దేవుని దగ్గరికి వచ్చి జ్ఞానం అడగడానికి, దేవుని కొరకు నువ్వు సన్నిధికి వస్తున్నావు. అంతే తప్ప రెండో ఆలోచన వద్దు. సేవకులకి నేను ఇస్తున్నాను కదా, సేవకులకి నేనే ఇస్తున్నాను కదా, నేను నా వల్ల సేవకుల కుటుంబం పోషించబడుతుంది, ఇటువంటిదైతే నీ రూపాయి నీ దగ్గరే ఉంచుకో. చక్కగా దేవుని వాక్యం విను, దేవుని మాటలు విను, చక్కగా దీవించబడి ఇంటికి వెళ్ళి. కానీ నా మీద ఆధారపడి నా వలనే అన్నట్టు వద్దు, మానేయి అని చెప్పా. మానేసిన మానేస్తే ఎవరికి నష్టము? నాకు, నా కుటుంబానికి నష్టమా? దేవుని సన్నిధికి వస్తే ఎవరికి నష్టం? ఎవరికి లాభము? నాకు లాభమా? మానేస్తే నీకే నష్టం, దేవుని సన్నిధికి వస్తే నీకే లాభం. అంతకుమించి మీరు
మాదేమైనా తప్పు ఉంటే తప్పనిసరిగా ఏమైనా తప్పు ఉందా, నేనేమైనా పొరపాటు మాట్లాడా? కాదండి. ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యం చదవచ్చు, దేవుడి సన్నిధిలో గడపచ్చు. పాట కోసమే రావాలా? ఇక నేను లేకపోతే అయ్యగారికి దిక్కే లేదు, ఇక అయ్యగారికి పోషణ లేదు, అయిపోయింది, ఏమి లేదంటే మేము పూర్వం ఏ స్థితి నుంచి వచ్చామో మా తండ్రి గారు బతికున్నప్పుడు మాకు చెప్తూ ఉండేవాడండి. ఒక పట్టెడు అన్నం కోసం మంచం పట్టుకుని తెల్లవారు కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటే ఆ దినంలో కొన్ని రూపాయలు వచ్చి పోషించుకున్నారు. మేము పడతామే, మేమేమి మోసే అన్నట్టు కదా ఫరో రాజు కుటుంబంలోనూ లేకపోతే అధికారుల కుటుంబంలో పడలేదండి. ఆ స్థితి నుంచి దేవుడు మమ్మల్ని పైకి లేవనెత్తాడు. ఈ స్థితిలో ఉన్నామంటే అదంతా ఎవరి కృప? దేవుని కృప ఉన్నది. కొద్ది వాళ్ళు అనుకుంటూ ఉంటాం, ఈ స్థితిలో ఈ విధంగా దేవుని సేవకులకి ఇస్తున్నాం, దేవుడి సేవకులకి రెట్టింపుగా ఇస్తున్నాం కదా అని చెప్పి అమర్యాదగా మాట్లాడుతుంటారు. అవసరం లేదండి, అమర్యాదగా మాట్లాడవద్దు. నువ్వు ఈ ప్రతిదీ ఇచ్చేది దేవునికి 500 ఇచ్చే, ప్రభువా నీకు ఇచ్చాను కదా నన్ను దీవించాయంటే దేవుడు నీకు ఎంత ఇస్తున్నాడు తెలుసా? 1000 రూపాయలు ఇస్తున్నాడు. అంటే నువ్వు ఎంత ఉన్నావో దేవునికి ఇంకా 500 రుణపడి ఉన్నావు. మరి అమర్యాదగా మాట్లాడవచ్చా? నువ్వు అడగకపోయినా సరే నువ్వు ఇచ్చావని తెలియగానే దేవుడు ఏదో ఒక ద్వారం నుంచి అంతకంటే రెట్టింపు అడగకపోయినా ఇస్తున్నాడు. అంటే ఎంత బాకీ ఉంటావుగా, రుణపడి ఉంటావుగా, మరి అమర్యాదగా మాట్లాడవచ్చా? మర్యాదగా మన జీవితాల్లో మాట్లాడుతుంటే అప్పుడే దేవుడు నీ నామమును బట్టి ఆయన ఘనపరచబడతాడని వాక్యము తెలియపరచబడుతుంది. బైబిల్ గ్రంథంలో చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 40వ వచనం చదువుదా. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. పౌలు చెప్తున్నాడు కదా, ప్రవచించుటైనను భాషలతో మాట్లాడుటైనను మాట్లాడండి, ఎవరిని ఆటంకపరచవద్దు. కానీ ఎలా జరిగించాలంటే సమస్తమును మర్యాదగాను క్రమముగా జరిగించాలి. అంటే నేనే ఎక్కువ కనపడాలి, నేనే ఆర్భాటంగా కనపడాలి, నాదే దేవుడికి వినపడాలి అన్నట్లు అహంకారంతో చేయవద్దు ప్రార్థన. నువ్వు భాషలు మాట్లాడు, లేకపోతే ప్రవచించు, తప్పేం లేదు. కానీ నీ జీవితంలో గర్వించి అతిశయపడి ఇటువంటి చేయవద్దు. ఏది చేసినా క్రమముగా ఉండాలి, మర్యాదగా ఉండాలి. అది పౌలు చెప్తున్నాడు ప్రజలందరికీ. మనలో మర్యాద క్రమము కలిగి ఉన్నామా లేదా, ఈ మాటను బట్టి మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ అటువంటిది లేదనుకో, దేవుడి దగ్గర అడిగి, ప్రభువా లోక మర్యాదల చొప్పునైతే నేను నడవను, నీ చిత్తము చొప్పున నేను నడుస్తాను, నీ మాట చొప్పున నేను నడుస్తాను, నువ్వు ఏదైతే చిత్తం నా ఎడలు నెరవేర్చాలనుకుంటున్నావో అలాగే నేను నడుస్తాను అని దేవుడితో నువ్వు మాట్లాడగలిగితే నిశ్చయముగా దేవుడు అంటున్నాడు కదా, ఆ మర్యాదను ఆ క్రమమును నీకు ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. అమర్యాదగాను గౌరవం లేకోకుండా నీవెప్పుడూ నడుచుకోవద్దు. నీవు కలిగి ఉన్న దానిని బట్టి దేవుడు ఇంకా మెండుగా నిన్ను దీవిస్తాడు. నీవు కలిగి ఉన్న మర్యాదను బట్టి దేవుడు ఇంకా నేను హెచ్చిస్తాడు. నీవు కలిగిన గౌరవాన్ని క్రమాన్ని బట్టి దేవుడు ఇంకా నీ జీవితాన్ని మంచి బాటలో నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి మర్యాద, అటువంటి క్రమము మన జీవితంలో ఉంచుకొని ఈ లోకంలో మనం జీవిద్దాము. దేవుడు నిన్ను తగిన సమయమందు, తగిన కాలమందు ఆయన కూడా నేను గౌరవించి, నీకు మర్యాద ఇచ్చి, నీ తలను ఆయన హెచ్చించి లోకంలో అందరికంటే కూడా మంచి స్థితిలో ఉన్నతమైన స్థానంలో ఆయన నేను నిలబెట్టునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు మనం విన్నాం ఇంతవరకు. ఆ మాటలను మన జీవితం మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ప్రభు దగ్గర, ప్రభువా లోక మర్యాదలు నేను అనుసరింపనయ్యా, నీ చిత్తమే నా ఎడల నెరవేర్చబడాలి, నీ చిత్తమే నా ఎడల ప్రభు ఉండాలయ్యా. నీ చిత్తాన్ని నేను అనుసరించి నడుచుకోవాలి. లోక మర్యాదలు ఎలాగొట్టి
మోసపోయాడు యాకోబు. లోక మర్యాదలు ఎలా ఉంది? బయలు ప్రవక్తలు అంటే వారి మర్యాద సంపన్నులు. దేహాన్ని కత్తులతో ఆయుధాలతో చీల్చుకున్న వాళ్ళంతా కూడా రక్తము కారులంతా చేస్తున్నారు. అది వారి మర్యాద అంటే. ప్రవక్త అంటున్నాడు, నేను ఇప్పుడు నా దేవుని వేడుకోబోతున్నాను. దేవుని దగ్గర ఉండి దేహాన్ని తీర్చుకోలేదు, రక్తం వచ్చేటట్లుగా తన జీవితాన్ని పాడు చేసుకోలేదు. తన జీవితంలో ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తుండగా దేవుని అగ్ని దిగి వచ్చిందంట. ఆ ప్రవక్తలైతే అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, దేహం అంతా కూడా పాడు చేసుకుంటున్నారు. ఎదురు చూశారు కానీ వారి మర్యాద అక్కడ నెరవేర్చబడలేదండి. దైవజనుల యొక్క మర్యాద మాత్రమే దేవుడు అంగీకరించాడు. లోక మర్యాదలు దేవుడికి ఇష్టం లేదు. ఆయన చిత్తాన్ని నువ్వు కనుగొని దేవుడు దానిని బట్టి నీ జీవితాన్ని అనుసరిస్తాడు. నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. లోక మర్యాదలు కొన్నిసార్లు మన జీవితాన్ని మోసపరుస్తాయని, లోక మర్యాదలు కొన్నిసార్లు మన జీవితాన్ని గాయపరుస్తాయని, దేవుని చిత్తం ఎల్లవేళ మన జీవితాన్ని సంతోషపెడుతూనే ఉంటుంది. ఆయన చిత్తాన్ని కనుగొని చిత్త ప్రకారంలో నడుపు. ఎక్కడ కూడా నష్టం మేలైన మార్గంలో దేవుడిని నడిపిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుంటాం. విత్తబడిన ప్రతి మాటలు కూడా మనందరి జీవితంలో నాటబడి ఫలపరుచుకుంటున్నట్లుగా ఆత్మచేత ప్రేరణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.